వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఓకే, మీరు భజనల్లో వెళ్ళినప్పుడు ఒక పాట రెండు పాటలతో ఏం సరిపెట్టరు, దాదాపు 2-3 గంటల పాటు చాలా పాటలే పాడుతూ ఉంటారు. మరొక పాట పాడతానండి. ఇప్పుడు ఈ చిందులు వేయటం కోసమే శివుడి మీద ఒక పాట చేసాం. లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే శివయ్యా రాశివయ్యా లేపాక్షి నందిపై రాశివయ్యా, లేపాక్షి నందిపై రాశివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, శ్రీశైలములున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, శ్రీశైలములున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, శ్రీశైలములున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, శ్రీశైలములున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, పార్వతమ్మ గుండెల్లో కొలువున్నావా, పార్వతమ్మ గుండెల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా రా మా శివయ్యా, అమరనాథులున్నవంటే అక్కడికెళ్ళినా, వైద్యనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, అమరనాథులున్నవంటే అక్కడికెళ్ళినా, వైద్యనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, అమరనాథులున్నవంటే అక్కడికెళ్ళినా, వైద్యనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, అమరనాథులున్నవంటే అక్కడికెళ్ళినా, వైద్యనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, కైలాస కొండల్లో కొలువున్నావా, కైలాస కొండల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా లేచిరా రా 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 శివయ్యా, లే 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 శివయ్యా లేచిరా రా రా మా శివయ్యా, లేచిరా రా రా మా శివయ్యా, లేచిరా రా రా మా శివయ్యా. అసలు పాపం శివుడిని మీరు అక్కడ వెతికారు ఇక్కడ వెతికారు, ఈ వెతకటంలో కూడా ఎంతో భక్తి పారవస్యంతో వెతికారు మొత్తానికి. సో ఆ మెమరీని మీరు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ చేసుకోవడానికి ఎటువంటి సాధన చేస్తూ ఉంటారు? నాకు అసలు మైండ్ మతిమరుపు అండి, ఒక పాటలే గుర్తుంటాయి నాకు, ఇక ప్రతి విషయం కూడా మర్చిపోతూనే ఉంటా. అంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి మతిమరుపు వస్తుంది అంటారు. మనం ఈ సాంగ్స్ గురించి కానీ వీటి గురించి కానీ మనం ఉండే ఆర్థిక స్థితి నుంచి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన వరం అనమాట, దరిద్రనారాయణ పిల్లలకి ఇస్తాడు ఆ వరం. అంటే అమ్మ ఇక్కడ మరి దీనికి ఒక సూక్తి ఉంది, ఏమిటో చెప్పనా, లక్ష్మీనారాయణులు పాల కడలిలో, పాలంటే చలవదనానికి చక్కగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయి కదా, శేషుని మీద ఇద్దరు హాయిగా ఆనందంగా కబుర్లు చెప్పుకునేటప్పుడు సృష్టి జరిగిందట. వారందరూ ధనవంతులు. ఒకసారి భృగు మహర్షి గుండెల మీద తన్నినప్పుడు నేనుండే స్థానంలో ఆయన వచ్చి తన్నితే ఖండించకుండా హాయిగా తన్నించుకుని ఆయన కాళ్ళే పట్టుకున్నావు, ఇక నువ్వు నాకు కుదరదని ఆ మలిగి వెళ్ళిపోయింది కోల్హాపురి. అప్పుడు భార్య లేకపోయేసరికి శ్రీమన్నారాయణుడు కాస్త దరిద్రనారాయణుడు. శ్రీ అంటే ఏమిటి? లక్ష్మి. లక్ష్మి తోడుంటేనే నారాయణుడు, డబ్బు లేకపోతే ఎవరైనా దరిద్రుడే. అట్లా దరిద్రనాడు సృష్టి జరిగింది చూసారా, లక్ష్మి వెళ్ళిపోయినప్పుడు దరిద్రనారాయణ పిల్లలు అంటారు, వాళ్లే ఈ పేదోళ్ళందరూ. కాబట్టి ఆ శ్రీ అనేది చేరిస్తేనే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, ఆ శ్రీలక్ష్మీదేవి నివాసం కాబట్టి స్వామివారి అక్కడ ఏదనుకుంటే అది వెళ్ళటమే తరువాయి అంతే. అయితే కొంతమంది ఎలా లేరు, రానీడాయన, కొంతమంది వెళ్ళి ఆ వరాలు తీసుకొని వస్తూనే ఉంటారు మహానుభావులు. చూడండి ఎంతెంత కోటీశ్వరులు
కోట్లకు పడగెత్తిన వాళ్ళు దాసోహమై స్వామి దగ్గరికి ఏమి లేక వెళ్తున్నారండి? పరమాత్ముడి దగ్గర శక్తి లేకపోతే. మహానుభావుడు 7 కొండల మీద వెలిసి ఈ కలియుగాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తున్నాడు ఆయన. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మిమ్మల్ని గుర్తుపట్టి అందరూ కూడా ఒకసారి పాడండి అని అడుగుతున్నారు. రఘుల తిలకరా పాడమని మాత్రం అడగలేదు కానీ అమ్మ గుర్తుపడుతున్నారు. ఏమిటంటే ఇదివరకు ఆ గుర్తు కూడా ఉండేది కదా. పాట అయితే అందరికీ తెలుసు. మరి ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా ఏమండి రఘుకుల తిలక కొండల సాంగ్ కదా అంటున్నారు.